దానియేలు 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీ విద్య గల వారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులమొందియున్నాననగా కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేయుదుము. రాజు, నేను దాని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు, రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సాధ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడీ విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇంటి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుద గదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమలాడెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్పువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియచేయును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితవని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదనెను. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్షాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజసముఖంలో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడు. అంత్య దినములయందు కలుగబోవు దానిని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా,
రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగల వారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమున తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపయువు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదనై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే. దాని భావము రాజసముఖమునకు మేము తెలియజెప్పెదము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరి అనుగ్రహము ఉంచి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులేమి భూజంతువులేమి ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టున్నది గదా. ఇనుమును పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వ్రేళ్లును కొంత మట్టుకును కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకును ఇనుపది మట్టుగాను తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగు ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్లు కొంత మట్టుకును ఇనుపవిగాను కొంత మట్టుకును మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతుకబడినట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగయుగములకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానాధిపతి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగాను నియమించెను. అయితే దానియేలు రాజసన్నిధిని ఉండెను. ఆమేన్.